అందంగా ఉన్నావు. నాన్నకెళ్ళి కనపడరా. మర్చిపోలేకపోతుంది. కొంచెం వెళ్ళిపో. వెళ్ళొస్తాను. సారీ, వెళ్తాను. Improvement level. Let's do it one more time.
డోంట్ వరీ. మళ్ళీ మాట్లాడుకునేవ్వండి. దానికి ఏం కావాలో దానికి అర్థమైంది. మీరేం అడగండి. ప్లీజ్. ఓకే సార్. నేను మీకు కరెక్ట్ కాదండి. మీరు నాకు కరెక్ట్ కాదు. అందుకనే మన ఇద్దరం కలిసి ఉందామండి. లైఫ్లో హాట్ అండ్ స్వీట్ అంటారు కానీ హాట్ అండ్ హాట్, స్వీట్ అండ్ స్వీట్ అన్నారు కదండి. మీరు వేరు, నేను వేరండి. కొట్టుకుందామండి, ఖచ్చితంగా కొట్టుకుందాం. రోజు గొడవ పడదాం. కానీ విడిపోయి గొడవ పడడం కన్నా కలిసి ఉండి గొడవ పడడం బాగుంటుందండి. బాగుంటుంది. ఏమండి, మీరంటే నాకు ఎంత ఇష్టం అంటే మీ గురించి ఆలోచించి మిమ్మల్ని వదిలేశానండి. నేను కూడా. నేను మరి కట్నం ఇవ్వను. నేను అడిగానా అండి? నేను అప్పుడప్పుడు మందు అవుతానండి. నేను డోర్ తీయను. సరే, మానేస్తానండి. నాకు కొంచెం పొగరు ఎక్కువ. నేను తగ్గుతానండి. వీకెండ్స్ మాత్రం నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్తానండి. ఒక్కరోజే. ఓకే, సరే. పెళ్ళాక నేను లావైతే ఇద్దరం కలిసి జిమ్కి వెళ్దామండి. ఏమండి, ఇప్పుడు సరే అన్నట్టే కదండి? నేను చెప్పినప్పుడు 3 సార్లు అవును అను. అంటానండి. అంకుల్, నాకు వీడు లైఫ్లో క్లారిటీ లేదంటాడు. అందుకే వీడి ముందే చెప్తున్నా. నేను వీడు ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నాం. అవును. వీడు కావాలనే మా అమ్మని గుద్దేశాడు. షిట్, ఇది నాకు ముందే తెలుసు. అవును. మొన్న పెళ్లిలో కూడా అంతా నేను చూసుకుంటా వచ్చేయన్నాడు. అవును. అంతా క్లియర్ అయిపోయినట్టుంది కదా. ఇలాంటి టైంలో చాలా బాధగా ఉంటుంది. ఏడుపు వస్తే ఏడ్చండి. పర్లేదు, ఏడ్చండి. పర్లేదు, ఏడ్చండి. బాగుంటుంది. ఇప్పుడు కూడా నేను ఒప్పుకోకపోతే ఏం చేసేవాడివి? ఏముంది, ఫస్ట్ మీ అమ్మని గుద్దాను, తర్వాత నిన్ను గుద్దాను. ఈసారి రమేష్ గారిని గుద్దేస్తే పెళ్ళి ఇంకో 6 నెలలు అయిపోతుంది. వాళ్ళిద్దరూ కలవడానికి నన్ను గుద్దేస్తానంటారేంట్రా? మీకు చాలా హెల్పింగ్ నేచర్ కదా సార్. చెక్ ఇచ్చారుగా. ఒక్కసారి హెల్ప్ చేయండి అంకుల్, లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలా చేస్తానన్నాడు. కానీ వీడు లైఫ్ లాంగ్ మర్చిపోకుండా చేశాడు రా. మీకు ఈ విషయం ముందే తెలుసా మేడం?
నాకెప్పుడో తెలుసు. రమేష్, డాక్టర్ మిత్ర. వాళ్ళు వెళ్ళిపోయారా? ఈ విషయం మీకు కూడా తెలుసా? ఎన్నిసార్లు చెప్పాను, విన్నావా? ఎంజాయ్ ద పార్టీ అన్నావు. అందరూ కలిసి నన్ను సెంటర్ చేశారు మిత్ర. చలి ప్రదేశం కదా రమేష్. కదా రమేష్, రమేష్, చలి ప్రభావం మీ మీద కూడా పడింది. హలో దానికి పిచ్చెక్కిందా? గాడ్, అవును, ఎప్పటికైనా నన్ను పరిచయం చేస్తావా? చెయ్యను రా. వదిలే, నేనే చేసుకుంటా. నా పేరు పమ్మి అండి, చిన్నప్పటి నుంచి వీడి ఫ్రెండ్ అండి. తను అప్పటి నుంచే తెలుసురా. అంటే చిన్నప్పుడు పడిపోతే చేయించింది. ఈ అమ్మాయి రా. ఓ, అప్పట్లో అమర ప్రేమికుల్లో బిల్డప్ ఇచ్చాడు. ఇప్పుడు అవసరమా? అయినా నా ముందే చెప్పలేదేంట్రా? నాకు తెలిసిందే మొన్నరా. అయినా నీకు అన్నీ చెప్పాలేంట్రా? పద. అవును బావా, ఈ విషయం నీకు అమెరికా వెళ్ళినప్పుడు తెలిసిందా, ఊటీ వచ్చినప్పుడు తెలిసిందా? ఎక్కడ తెలిస్తే నీకు ఎందుకురా? నాకు ముందు చెప్పావా, అమ్మాయికి ముందు చెప్పావా? ఆ 2 లక్షలు వద్దా?